కడప జిల్లాకి సంబంధించినటువంటి మధ్యమడుగు ఏదైతే గ్రామం రిజర్వ్ ఫారెస్ట్ ఉందో ఆ రిజర్వ్ ఫారెస్ట్ని కొద్దిమేర ఆక్రమించారని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెందినటువంటి కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కోర్టులో రెవెన్యూ శాఖ అదేవిధంగా అటవీ శాఖ ఈ రెండు శాఖల్ని సమన్వయం చేసుకొని ఆ భూములు ఏవైతే ఆక్రమించారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయో దాన్ని రీసర్వే చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి కొద్దిగా లోతుగా విశ్లేషణ చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుటుంబ సభ్యులు మధ్యమడుగు ఏదైతే కడప జిల్లా మధ్యమడుగు రిజర్వ్ ఫారెస్ట్లోని దాదాపుగా 60 పైగా ఎకరాలు 140 ఎకరాలు కొనుగోలు చేశారు. దానితో పాటుగా ఒక 60 ఎకరాలు ఆక్రమించారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి సమగ్ర విచారణ జరిపించి మరొకసారి రీసర్వే చేసి ఆ యొక్క భూమి అటవీ శాఖ భూమే లేదా రెవెన్యూ శాఖకి చెందినటువంటి భూమే రెండు శాఖలు కోఆర్డినేట్ చేసుకొని రీసర్వే చేయండి అని చెప్పేసి కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. మొత్తంగా అంశానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ సకల శాఖ మంత్రిగా పేరు పొంది ఉన్నారు. ఇంకా ఆయన అన్నీ కూడా తానే చూసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి పక్కకు దొరకటానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అనేదే మనకు కనిపిస్తుంది. కోటరీలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని పదే పదే విజయసాయిరెడ్డి గారు చెప్పటం. ఆ కోటరీ ఏంటంటే ఆ కోటరీలో వ్యక్తే ఈ వ్యక్తి. మరి ఇతను ఏం చేశాడు అంటే నిజంగా ఒక నెల రోజుల క్రితం ఇదే భూమి గురించి ఒక ఏదైతే న్యూస్ వచ్చిందో దానిలో ఏం చెప్పారంటే ఈ వ్యక్తి కొన్న భూమి 140 ఎకరాలు, ఆక్రమించింది 65 ఎకరాలు. మరి ఆ 65 ఎకరాలని సర్వే చేయండి అని ఒక త్రిసభ్య కమిటీ వేసిన తర్వాత ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరూ కూడా భయపడటం వల్లనే కేవలం మాకు సంబంధం లేదని సర్వే చేయకుండా తోసిపుచ్చటం జరిగింది, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ కారణాలు. కానీ ఇప్పుడు ఏదైతే త్రిసభ్య కమిటీ వేసిన తర్వాత ఏం చెప్తున్నారంటే మీరు అక్కడ చెట్లు కొట్టడం, అసలు అడవిలో చెట్లు నరగటం అనేది నేరం. మరి ఆ చెట్లు నరగటం, దాన్ని సాగు భూమిగా చేయటం అవన్నీ కూడా ఆధారాలతో సహా లభిస్తున్నాయి. మరి అట్లాంటప్పుడు వీళ్ళు కొన్న భూమి అంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదే, ఒక 5-6 కుటుంబ సభ్యుల పేరు మీద అది రిజిస్టర్ అయి ఉన్నాయి. మరి ఇన్ని విధాలుగా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటాము. ఈ భూమి ఎవరిది అంటే ఈ రోజున కోర్టు ఒకటే చెప్పింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు కూడాను ఒకసారి కోఆర్డినేట్ అయ్యి మీరు ఎవరిది అనేది నిర్ధారించుకొని ఆ భూమి కరెక్ట్గా ఉందా లేదా అనేది నిర్ధారించుకొని మాకు సరైన ఇదే ఇవ్వండి అని చెప్పేసి కోర్టు చెప్పటం. కానీ వీళ్ళు ఇక్కడ ఒకటే అర్థమవుతుంది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏంటి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏంటి, ఎందుకు భయపడవలసి వస్తుంది అంటే వీళ్ళ దందా దౌర్జన్యం ఏ విధంగా ఉందంటే గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళను కూడా వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వకుండా వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి ఇట్లాంటి వ్యక్తి ఏ విధంగా ఒకప్పుడు ప్రజల మీద ఏ విధంగా వీళ్ళు చేసిన దౌర్జన్యం ఉందో అన్నీ ఒకటి కాదు, ఇసుక అన్ని భూ కబ్జాలు 1 కాదు 2 కాదు, వీళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ చూస్తున్నాం. ఇప్పుడు కొన్నే మనకు తెలుస్తున్నాయి, ఇంకా తెలియాల్సినవి చాలా ఉన్నాయి. వీళ్ళు ఒక దొంగల ముఠా అనేది ఈ రోజున ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా దోచుకున్నారు రాష్ట్రాన్ని అనేది క్లియర్ కట్ కనిపిస్తుంది. అట్లాంటి వ్యక్తి మొన్న చూస్తే ఎన్ని విధాలుగా వీళ్ళు మద్యం కుంభకోణంలో ఉన్నారు, ఎన్ని విధాలుగా ఎన్ని వేల కోట్ల రూపాయలను దోచుకున్నారు. మరి ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఈ భూమి ఎవరికి సంబంధించింది అంటే గతంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవరెడ్డి అనే అబ్బాయి ఉన్నాడు, వీళ్ళ కొడుకు. అతను చేసింది ఏంటంటే సోషల్ మీడియాలో విపరీతంగా బూతులు ప్రచారం చేయటం, భయంకరమైన బూతులు తిట్టించటం, ఆడవాళ్ళు లేదు ఇంట్లో చిన్నపిల్లలు లేదు ప్రతి ఒక్కరిని కూడా తిట్టించటం, స్క్రిప్ట్ పంపించటం, అది వీళ్ళు వైరల్ చేయటం, ఫోటో మార్ఫింగ్ చేయటం. మరి ఇటు చూస్తే తండ్రి ఏం చేస్తున్నాడంటే భూముల్ని ఈ విధంగా చెట్లు నరికించటం. జగన్మోహన్ రెడ్డి గారేమో అతను వచ్చే రూట్లో చెట్లు ఉండకూడదు అంటారు, వీళ్ళు ఏదైతే పొలం కొంటారో ఆ పొలం పక్కన చెట్లు ఉండకూడదు, అందుకని అదంతా కూడా శుభ్రం కొట్టేయించాము, వాటిని చదును చేయించుకొని మేమే వాడుకుంటున్నాం అని కూడా చెప్తారు వీళ్ళు. గతంలో చూసాం పెద్దిరెడ్డి ఎవరైతే రామచంద్రారెడ్డి ఉన్నారో అతను కూడా అదే చెప్పారు, మేకలు కాసే వాళ్ళ కోసం మేము బిల్డింగ్లు కట్టాము అక్కడని. మరి ఎంత విచిత్రంగా ఉండిద్దంటే ఈ విధంగా అసలు ఏదైనా ఒక మొక్కను కొడుతుంటే మనకి చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు ఆక్సిజన్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. మరి ప్రాణవాయువు మొక్కలు, మరి మొక్కల్ని ఎక్కువగా పెంచండి అని పదే పదే అందరూ కూడా చెప్తున్నా కూడా వీళ్ళు సాక్షాత్తు వనం ఏదైతే ఉందో అట్లాంటి వనాలని శుభ్రంగా లేకుండా నరికేసి చదును చేసేసి పొలాలుగా మార్చుకొని వేల కోట్ల రూపాయలని ఈ రోజున దోపిడీ చేశారు. ఇంత భయంకరంగా ఎవ్వరు కూడా ఇంతవరకు మనం ఎక్కడా కూడా చూడలేదు, వినలేదు, కనలేదు అనేది మనకు క్లియర్గా అక్కడ అర్థమవుతుంది.
ప్రజలందరూ ఈ రోజున ఏమని ఆలోచిస్తున్నారంటే 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు మా ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు ఈ విధమైన దొంగలా, అంటే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి జైలుకి వెళ్ళొచ్చినా పర్లేదు 16 నెలలు అయినా సరే, వాళ్ళ ఏదైతే వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కేవలం కేర్ ఆఫ్ అడ్రస్గా మాత్రమే వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే కొంతమంది దొంగలను తయారు చేసుకున్నారు, కొంతమంది దొంగలే ఉన్నారు వాళ్ళల్లో. అందరూ కలిసి ఈ రోజున దొంగల ముఠాగా తయారయ్యి రాష్ట్రాన్ని ఏ విధంగా చిన్నాభిన్నం చేసిందనడానికి కొన్ని మచ్చు తునకలు అన్నట్లుగానే ఉన్నాయి, కానీ ఇంకా పూర్తి వివరాలు అయితే రావట్లేదు. ఈ రోజున ఈ భూదందా ఇంతటితో ఆగిందా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి లాగా అసలు అడవులనే వీళ్ళు టార్గెట్ చేశారు. అంటే దానికి సంబంధించి ఈ రోజున రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ముందలకు రాకపోవటం ఇది చాలా ఘోరమైన విషయం. అదేవిధంగా ప్రజల దగ్గర నుంచి ఏదైనా దోచుకున్నా కూడా అదే విధమైన జవాబు. వాళ్ళు ఎక్కడా కూడా ప్రజలకి సపోర్ట్గా లేకుండా అప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు మాత్రమే వీళ్ళు తొత్తులుగా పనిచేశారు అనేది క్లియర్గా అర్థమవుతున్న విషయం. మరి ఈ విధంగా చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చెట్లు నరకటం నేరం, ఆ నరికిన చెట్ల దగ్గర వీళ్ళు ఈ విధంగా సాగు భూమి, అదేవిధంగా వాటిని దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకోవటం, ఎన్ని రకాల కేసులు పెట్టాలి వీళ్ళ మీద, ఏ విధంగా వీళ్ళకి ఈ విధమైన శిక్షలు విధించాలి అనేది ఈరోజు ప్రజలందరూ ఒకటే మాటగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం. Please subscribe to Leo News for more videos.